ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు పలికారు హరీష్ రావు. నాగేశ్వర్ పై వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో కేసుల వ్యవహారంపై హరీష్ రావు స్పందించారు. నాగేశ్వర్ పై కేసులను వెనక్కు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు ఇక్కడ ప్రస్తావించారు. కక్షపూరిత ధోరణితో వేధించడం సరికాదని కూడా బీఆర్ఎస్ నేత చెప్పారు. ఎక్స్ వేదికగా ట్వీట్ తో స్పందించారు హరీష్ రావు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, దీనికి సంబంధించి హరీష్ రావు స్పందించినటువంటి తీరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో బీఆర్ఎస్ స్పందన ఏంటి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కేసులు పెట్టి వేధించడం సరికాదు, ఇది సముచితమైనటువంటి పరిస్థితి కాదు, ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలి, ఒకసారి పునరాలోచించాలి అనేటువంటి రీతిలో హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయని చెప్పాలి. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పైన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే చెలరేగే విధంగా కూడా ఉన్నాయంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అయితే మాత్రం జనసేన నాయకులతో పాటుగా కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫీల్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులతో పాటుగా అభిమానులు కూడా కేసులు పెట్టడం మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా కార్యకర్తలు గానీ నాయకులు గానీ కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైతే వ్యవహరించినటువంటి విధానానికి సంబంధించినంత వరకు కూడా కొంత విమర్శలు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు తెలంగాణలో కూడా కొంత ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారో, కాస్త వ్యతిరేకించే వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అనుకూలంగా మాట్లాడినట్టు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి వెనక్కి తీసుకున్నారు బేషరతుగా. అదేవిధంగా కూడాను ఆంధ్రప్రదేశ్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఏదైతే పెడుతున్నటువంటి కేసులకు సంబంధించినంత వరకు వెనక్కి తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పైన వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కూడాను జనసేన నాయకులతో పాటుగా అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడాను కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వంతో పాటుగా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నాయకులపైన కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆయన కేవలం వైసీపీ తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ కూడాను జనసేన నాయకులు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం గాని పవన్ కళ్యాణ్ గాని ఈ జనసేన పార్టీకి సంబంధించినంత వరకు ఎవరైతే అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించలేనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు బేషరతుగా ఆయన ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారో, అదేవిధంగా కూడాను ఆయనపై పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా పలువురు రాజకీయ నేతలు ఏదైతే పలువురు రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు కూడా ఎక్స్వేదిగ్గా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారమే చెలరేగాయి అని చెప్పాలి. రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే పార్టీలకు సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా నేతలు స్పందించడం సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. హరీష్ రావు స్పందనకు సంబంధించి జనసేన నేతలు ఏం చెప్తూ ఉన్నారు అంటే, వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పోలీస్ కేసెస్ కావచ్చు, లేకపోతే ఇతరతర సామాజిక మాధ్యమాల్లో స్పందించేటువంటి విధానం కావచ్చు. ఏంటి హరీష్ రావు స్పందనకు సంబంధించి జనసేన నేతలు ఏం చెప్తున్నారు? ఏదైతే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అధికార పార్టీలో ఉండేటప్పుడు ఏదైతే ఒక ప్రొఫెసర్ గా ఉంటూ ఒక వివరణాత్మక రాజకీయ విశ్లేషకులుగా ఉంటూ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరిపైన కూడా బేషరతుగా మాట్లాడకుండా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండేటటువంటి పరిస్థితి. ఏదైనా సరే అధికారంలో ఉండేటటువంటి పార్టీకి సంబంధించి కానీ, దాంతో పాటుగానే అధికారంలో ఎవరైతే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన
ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడాను అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీ నేతలకి, కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలకు కూడా అనుమానం ఇచ్చేలా, వాళ్ళందరినీ కూడా కించపరిచేలా మాట్లాడారంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని అడగడం, కేంద్రం దానికి సమాధానం వేరేగా చెప్పిందంటూ కూడా ప్రచారం చేస్తూ తమ నాయకుడి యొక్క ఏదైతే ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, దాంతో పాటుగానే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, అంటే ప్రజలను కూడా ఒక ట్రాన్స్ తీసుకువెళ్లే విధంగా కూడా మాట్లాడారు. కూటమిలో కూడా చీలికి తేడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రయత్నం చేశారు. ఎటువంటి వాళ్ళని క్షమిస్తే రేపు పొద్దున ఇటువంటి వాళ్ళు ఇంకొకరు తయారవుతారు, ముందుగానే గట్టిగానే మాట్లాడితే ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడాల్సిన వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు, లేదనుకుంటే మాత్రం అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఇంకా పెరిగిపోతుందంటూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయానికి వచ్చేసరికి ఏదైతే విశ్లేషణాత్మకమైనటువంటి రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఆయన వివరణాత్మకమైనటువంటి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగానే ఆయన రాజకీయ పరిణతి ఉన్నటువంటి నేత, ప్రొఫెసర్. అండ్ దీనికి సంబంధించినంత వరకు కూడా పరిజ్ఞానానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాస్త ముందుండేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి మాట్లాడడంతో కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. విద్యావేత్తలు కానీ, రాజకీయవేత్తలు కానీ, ఏంటి ప్రొఫెసర్ స్థాయిలో ఉంటూ రాజకీయాల కోసం చాలా వివరణాత్మకంగా మాట్లాడే వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడారంటూ కూడా కొంతమంది మాకు ఎక్స్ వేదికగా కానీ ఏదైతే ఆయన మాట్లాడే విధానంలో సోషల్ మీడియా కూడా ట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అంటే జనసేన నాయకులు మాత్రం దీన్ని వెనక్కి తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన, దాంతో పాటుగానే తమ నేత పైన కూడాను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో కూటమిలోనే చిచ్చు పెట్టేందుకు ఆయన పూనుకున్నారు. ఖచ్చితంగా దీనికి బదిలీయకపోతే మరి కొంతమంది ఇలాగే మాట్లాడతారు, ఒకరికి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు అది చూసి మాట్లాడాలి, లేకపోతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఏదైతే జనసేన నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి దీనిపైన జనసేన పార్టీ అధినేత గాని, జనసేన పార్టీకి సంబంధించినంత వరకు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు పలికారు హరీష్ రావు. నాగేశ్వర్ పై వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో కేసుల వ్యవహారంపై హరీష్ రావు స్పందించడం ఈ నేపథ్యంలో రాజకీయంగా సంచలనమైంది. నాగేశ్వర్ పై కేసులను వెనక్కు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు విన్నవించారు హరీష్ రావు. ఇక ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. కక్షపూరిత ధోరణితో వేధించడం సరికాదని కూడా బీఆర్ఎస్ ని చెప్పారు. ఎక్స్ వేదికగా ట్వీట్ రూపంలో స్పందించారు హరీష్ రావు.